దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 8th మార్చ్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 10 and verse 9. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. లోపలకు పోవచ్చు. ఎక్కడికండి లోపలికి? దేవుని సన్నిధిలోనికి, ప్రత్యక్షపరచబడిన దేవుని సన్నిధిలోనికి లోపలికి పోవచ్చు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మనకు దొరికేది ఏంటండి? మేత, ఆహారము దొరుకుతుంది, జీవము దొరుకుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేను ద్వారమును, యేసు ప్రభువారు ద్వారానే మనం వెళ్ళగలము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. Let me read this in English. I am the door. By me if any man enter in, he shall be saved and shall go in and out and find pasture. Find pasture. See, without pasture you can't live. వాడు రక్షింపబడిన వాడు కనుక యేసు ప్రభు అనే ద్వారంలో ప్రవేశించినప్పుడు నీకు రక్షింపబడుతున్నావు. ఎందుకంటే దేవుని సన్నిధిలో నువ్వు ప్రవేశించుచు నీవు భుజిస్తున్నావు. యు ఆర్ ఈటింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కనుక యేసు ప్రభు నామములోనే మనం ప్రతిదీ చేస్తున్నాము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చాలామంది అనేక సన్నిధులకు వెళ్తారు, చర్చికి వెళ్తారు, మంచిదే. చర్చిలో ప్రత్యక్షపరచబడిన దేవుని సన్నిధిలో వెళ్ళే అలవాటు ఉన్నదా? దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ స్టడీ చేసుకుంటాం, అనేక విషయాలు చేసుకుంటాం, కానీ దేవుని సన్నిధిలో వెళ్ళే అలవాటు ఉన్నదా? మరలా దేవుని సన్నిధిలో వెళ్ళే అలవాటు అంటే చర్చికి వెళ్ళే అలవాటు గురించి నేను మాట్లాడటం లేదండి. ప్రత్యక్షపరచబడిన దేవుని సన్నిధి, అక్కడ నీవు పోషింపబడతావు, అక్కడ నువ్వు జీవాన్ని పొందుకుంటావు, అక్కడ నీ జీవితంలో మార్పు కలుగుతున్నది. हिंदी में पढ़ेंगे। यूहन्ना रचित सुसमाचार उसमें 10 अध्याय और 9 वचन पढ़ रहे हैं। द्वार में ही हूँ, यदि कोई मेरे द्वारा भीतर प्रवेश करे तो अर्थात उद्धार पाएगा। अवसर भीतर बाहर आया जाया करेगा और चारा पाएगा। प्रभु को बहुत बहुत धन्यवाद। प्रभु को महिमा देते, वो चारा पाएगा, खाना पाएगा। प्रभु को धन्यवाद अदा करते हैं, प्रभु को महिमा देते हैं। जो यीशु मसीह के द्वारा जाते हो उद्धार पाएंगे। प्रभु को बहुत धन्यवाद। प्रिय भाई और बहनों, आज परमेश्वर चाहते हैं कि हम उनके अंदर, उनके सन्निधि में जाकर हम आशीर्वाद पाएं। కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో సంతోషము కలదండి. ఆయన కుడి చేతిలో సుఖములు కలవు. ఈరోజు నీవు ఇది అలవాటు చేసుకుంటే, ఆయన సన్నిధిలో వచ్చిపోయి అలవాటు చేసుకుంటే నీవు ధన్యుడివి, నీవు ధన్యురాలివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరలా ఆయన సన్నిధి వచ్చిపోవటం అంటే చర్చిలోకి వచ్చిపోవటం గురించి నేను మాట్లాడటం లేదండి. ప్రత్యక్షపరచబడిన దేవుని సన్నిధి. దుప్పి నీటి వాగు కొరకు ఆశపడే రీతిగా నా ప్రాణము తండ్రి నీ కొరకు ఆశపడుచున్న రీతిగా ఆయన సన్నిధిని ఆశించి అందులో నువ్వు ప్రవేశించినప్పుడు నువ్వు పోషింపబడతావు, దీవించబడతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీ సన్నిధిలో ప్రవేశించుచు వచ్చుచు పోవచ్చు యొక్క అనుభవం అలవాటులోనికి నేను ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుచున్నాను. దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. పరీక్షలు రాస్తున్న వారు, ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, తండ్రి పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు నాయన. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను దీవించి కాపాడినందుకు స్తోత్రములు నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న దీవించి మీ దయాకిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు
చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన తండ్రి నీ ప్రత్యక్షపరచబడిన సన్నిధి యొక్క అనుభవంలో ఉంటూ పరిచయం చేయటకు సహాయం చేయండి నాయన. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసినగా దేశాన్ని కాపాడి రక్షించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మాత్రం మహిమపరుస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను. యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవ ఉద్యోగాలకు ఎదురు చూసిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి అయ్యా. తృప్తిపరచమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దుఃఖంలో ఉన్న వారిని ముట్టి నువ్వు నాయన వారికి సంతోషము కలుగు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవతని చింతలో ఉన్నవారు చింత తీసివేయబడి నాయన తని ఒక కాన్ఫిడెన్స్, ఒక నిరీక్షణ, ఒక ధైర్యం వరకు కలుగు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన దినాహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము. మమ్మల్ని శోధనలు తేక కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక రెండు సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.